వచ్చేటప్పుడు దారిలో ఈ మొక్కలు అయితే మంచిగా కనిపించాయి. మన దగ్గర కలర్స్ లేవన్నమాట. చిన్న కొమ్మ తెచ్చుకున్నా సరే మంచి హాయిగా బుషీగా వస్తాయి. రెడ్ అంటే అటు రెడ్ కాదు ఇటు పింక్ కాదు, ఇదేమో పింక్ కాదు బేబీ పింక్ అనమాట. మన దగ్గర వేరే పింక్ ఉంది. ఇవి రెండైతే తీసుకొచ్చాను. ఇప్పుడు దీంట్లో పెట్టుకుందాం. ఒక 2-3 రోజుల తర్వాత పైకి తీసుకెళ్ళి అయితే పైన పెట్టేసుకుందాం. ఇలా రెయిన్ లిలీస్ ఎవరి దగ్గరనే ఉన్నాయి అనుకోండి, చిన్న కొమ్మ తెచ్చుకున్న చాలు. తెచ్చుకొని మట్టిలో కొంచెం హోల్ చేసేసి పెడితే చాలా వచ్చేస్తుంది. ఇంత పెద్ద కొమ్మ కూడా అవసరం లేదు, ఇంత బుజ్జి కొమ్మ అయినా సరే మంచిగా పెరుగుతుంది. కొంచెం వాటరింగ్ వేసుకుందాము, మట్టి డ్రై అయిపోయినట్టుంది. యాక్చువల్గా వర్షాకాలంలో ముందుదాకా వర్షాలు బాగా పడింది కదా, అట్లనేసి కింద వాటర్ ఎక్కువగా ఉంటే మొక్కలు పాడైపోతాయి. కింద ఒకటి స్టాండ్ లాగా పెట్టాను అనమాట. అది పెట్టిన తర్వాత వానలే దిక్కులేవు, అందుకని ఇప్పుడు తీసేసామనుకోండి, మనం తులసి చెట్టుకి పోసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ సరిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఇవి పెట్టేద్దాం. ఉల్లిగడ్డ కూడా చూడండి, ఉత్తా పెట్టేసి అంతే పెట్టేసి కొంచెం వాటర్ పోసాం. మొత్తం డ్రై అయిపోయింది మట్టి. చూడండి ఫ్లవర్ పూసిన తర్వాత ఎంత బాగుందో. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట. వైట్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. కొన్ని వాటర్ పోసుకున్నాము, మంచిగా వస్తాయి చూడండి. ఇలా కలర్స్ వస్తే ఇది మొత్తం ఒక వారం రోజులలో మంచి బుషీగా పెరుగుతుంది. అప్పుడు అన్ని మల్టీ కలర్స్ వచ్చాక చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి ఒక బొకే లాగా కనిపిస్తుంది అనమాట. ఇలా తులసి చెట్టు పక్కనే ఇలా కలర్ఫుల్గా ఉంది అనుకోండి, మంచిగా అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా తులసి కోట ఉన్నటువంటి కంటైనర్ అనమాట, దాంట్లోనే పెట్టుకున్నాను. ఇది కొన్ని వాటర్ పోసేసుకుందాం.